అక్కడ ఏంటంటే మనం దారి ఇక ఇది వాటర్ పడుతుంది. వర్షం మొత్తాన్ని మేఘాలు కమ్ముకున్నాయి. పాపం ఈ అక్క ఇక్కడ మిర్చి బండి పెట్టుకున్నాడు. మిర్చి బండి పెట్టుకుని కష్టపడుతున్నారు. చూడండి ఇక బాబుని ఎంత దూరం తీసుకెళ్ళిండు పైకి. ఇది చాలా డేంజరు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పిల్లల్ని అట్లా చాలా పైకి తీసుకెళ్లారు అవసరం లేదు. ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత ఆనందం ఉన్నప్పుడు కిందనే ఉండాలి, సరిపోతుంది. ఎంత దూరం పోవాల్సిన అవసరం లేదు. చిన్న బాబు ఆమె అక్కడ చూడండి అన్సెక్యూరిటీ ఉన్నారు అక్కడ. చూసారా ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అదో నా బాబుని చాలా పైకి తీసుకెళ్లారు. బాబు ఏడుస్తుంది బాబు పాపం. చెప్పండి ఫుల్ ఎక్స్పీరియన్స్ మనోళ్ళకి పాపం. బాగా ఆనందం. సెల్ఫీ కూడా ఎట్లా దిగుతుంది, సెల్ఫీ దిగుతుంది. మనోడు హీరోలా దిగుతుండు. సూపర్ ఫుల్ ఉన్నది. ఇది నంబర్, ఇక ఇక్కడ నంబర్ ఉండే. అదేదో రెస్టారెంట్ ఇది, ఇక్కడ ఏదో స్టోర్ ఉన్నది అది ఇక్కడ అని చెప్పేసి అక్కడ అడ్వర్టైజ్మెంట్ పెట్టుకున్నారు. పెట్టుకుంటే నిన్న మొన్న పోలీసులు వచ్చారు, మొత్తం వైట్ పెయింట్ వేసారు దాని మీద. ఇంకా ఉంటుందా? అది చివరికి కాదంట. మనం కూడా ఫస్ట్ టైం కదా ఇక్కడికి వచ్చుడు. దీని మీద ఇంకో గుర్తుంటుందట. అక్కడ నుండి వాటర్ వస్తుంది మనకి. చాలా గ్రేట్గా, చాలా అద్భుతం. ప్రకృతి అందము అంటే ఇక్కడ చూడొచ్చు మనం. రాయకల్ వాటర్ ఫాల్ అంటే ఈ మధ్యలో అంటే అంతకుముందే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ సోషల్ మీడియాలు, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు చేయబట్టి బాగా ఫేమస్ అయింది. ఇక్కడికి వస్తే అందాన్ని ఆస్వాదించి ఆనందంగా ఉండొచ్చు అండి. ఇది మాత్రం 100% చెప్పగలుగుతా. మా మామ కూడా ఉన్నాడు ఇక్కడ. ఇద్దరం కలిసి ప్రోగ్రామ్కి వచ్చినాం. టైంపాస్కి అక్కడ ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ వాటర్ ఫాల్కి వచ్చినాం. రాయకల్ వాటర్ ఫాల్ ఇది. దాదాపు ఒక 200 అడుగుల పైగా ఉంటుంది. చాలా అద్భుతమైన లొకేషన్ ఇది. చూడండి వాటర్ ఫాల్ పైన తీసుకున్నాం ఈ వీడియో. చూడండి చెరువులు అన్నీ ఫోటోషూట్ కూడా దిగుతున్నారు. ఇది పైన అక్కడ ఒక మనిషి ఉన్నాడు కదా, చూపిస్తాడండి. అక్కడ ఒక మనిషి ఉన్నాడు కదా, అక్కడికి చివరిది. ఇప్పుడు మనం సగంలో ఉన్నామన్నమాట.
ఇది గుట్ట, చాలా పెద్ద కొండ. ఇది మనం సగంలో ఉన్నాం, చూస్తున్నారుగా. వాటర్ పడి చాలా జాగ్రత్తది, కొంచెం జాగ్రత్త వెళ్ళాలి. పాత్ర పట్టింది బాగా. మనం ఇప్పుడు సగంలో ఉన్నామండి. మనం చెట్లతోనే వెళ్తున్నాం, కాకపోతే జాగ్రత్తగా వెళ్ళాలి. చెట్లు ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ నుండి ఇక్కడనే బాగా హైట్ అయిపోయింది, చాలా కొంచెం ఎక్కువ వచ్చినాయి. చూడండి, జాగ్రత్తగా ఉండాలి. మామ ఆల్రెడీ దాటి ఉండాలి. ఇంకా పైకి వెళ్దామంటాను మామ కనబడతలేడు కదా. మై మామ, నేనే మై మామ ఫ్రెండ్స్. మాటలు ఎడ్జికి వచ్చింది. ఇంకొంచెం కాస్త పైకి వెళ్తే చివరికి వెళ్ళినట్టే. చెప్పులు ఇవ్వాల. సూపర్ ఉన్నది. అంకుల్ వాళ్ళు అయితే బందోబస్తుని చీరు మంచిగా షార్ట్లు గీట్లు బ్యాగులు పట్టుకొచ్చుకున్నారు మంచిగా. మళ్ళీ తడిసిన బట్టలను అలా ప్యాక్ చేసుకొని మళ్ళీ పొడి బట్టలు వేసుకొని పోతారు. మంచిగా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అందుకే అట్లా వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, రాయకల్ వాటర్ ఫాల్కి పైకి ఎక్కుతుంది. చివరి ఎంత బాగుంటుంది కానీ బాగా కష్టంగా. వచ్చే వాళ్ళకి జాగ్రత్త రావాలి. మా మామ నేను ఇద్దరం కలిసి కొండ చివరి దాకా వాటర్ ఫాల్ ఏ నుండి వస్తున్నాయో అక్కడికి వెళ్తాం. దూరం ఉంది ఫ్రెండ్స్. వచ్చే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి. ఒక్కరు మాత్రం రావద్దు. వస్తలే ఒక్కరు వస్తే మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది. కనీసం ఒకళ్ళు తోడుతో రండి, ఒంటరిగా మాత్రం రావద్దు. చూడండి మా మామ ఇక్కడే. ఎక్కడున్నా ఇంకా అక్కడ నుండి ఇంకా చాలా పైకి పోవాలి. ప్రస్తుతానికి మనం సగంలో ఉన్నాం, ఇంకా సగం దూరం వెళ్ళాలి. చాలా అద్భుతమైన లొకేషన్ ఇది. ఎంత అద్భుతం అంటే ఒక కవికి అందని అందం, అంతు దొరకని ఆనందం. ఒకసారి చూడండి. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయగలరు.
పైకి పోతుంది, నాకేమో భయం అవుతుంది, చెప్పుకుంటలేదు. మామా నువ్వు వాడికి పోతావంటే నాకు జల్లు అంటుంది. ఫస్ట్ ఇట్రా అదండి. మామ ఇంకా పైకి వెళ్తుంది, ఇంకా బాగా పైకి వెళ్తా చూసొక్క పైన ఏముంటుంది అన్నం మనం వచ్చిన టైం కరెక్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ లేట్ అవుతానని చెప్పేసి సరే ఇలా రాయకల్ వాటర్ ఫాల్ ఉంది కదా వెళ్దాం పామమ్మ అనుకుని ఇద్దరం కలిసి వచ్చినాం. చాలా బాగుంది. అయినా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయినది నాకు, ఇది రెండో ఎక్స్పీరియన్స్, రెండోసారి వచ్చినాం. కానీ బాగుందండి. ఎవరు వచ్చినా కింద రాకండి, ఎందుకంటే ఇక్కడ ప్రమాదాలు చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. 5:30 కల్లా వెళ్ళిపోవాలి. ఏమంటారు నైట్ స్టార్టింగ్లో వెళ్ళిపోవాలి. కిందనే ఉన్నాడు మనము రాటాలు వేసుకుంటూ జాగ్రత్త. ఉండకే మన కొరించి మన దూరం గుర్తుంది బాబు, దూరం ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి ప్రమాదం అనేటివి దోమలు కానీ ఈగలు కానీ చీమలు కానీ పుడితే అది ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఒక్కసారి చూపిస్తారు ఇక్కడ తిరుగుతుంది చూడండి కాకాడు. అది దోమ అది పుట్టిందనుకో ఘోరంగా ఉంటుందండి. చాలా తీవ్రంగా నొప్పి, అదే ఈగ పుడితే చాలా తీవ్రంగా నొప్పి వస్తాయి. ఇంకా ఆపొస్తుంది బాగా. ఈ బాగా చెంతకు వచ్చింది ఇక్కడ పుట్టింది ఇందాక చిన్నటి మాంటుంది. ఇక్కడ కొరిమి చీమలు కూడా ఉన్నాయి. కొరిమి చీమలు, ఎర్ర చీమలు. ఇంకొకటి మీకు డేంజర్ చూపిస్తా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇప్పటి వరకు వెళ్ళి ఘోరంగా ఉందండి. చాలా జాగ్రత్త. వేరే రకం ఉంటుంది. ఆ పురుగు ఈ పురుగు చాలా తేడా ఉంటుంది. ఈ పుడితే మాత్రం తేనె విపరీతంగా వస్తుంది. దానికి ఉన్న విషయం మన బాడీలో కొంచెం తీసినట్టు అవుతుంది. రామమ్మ అక్కడ ఉన్నాడు మామ, వస్తుండే అయిపోయింది మామని ఎక్స్పీరియన్స్ చేసిండు. ఒక్కడే వెళ్ళిండు పైకి, ఇక నేను వెళ్ళలే అక్కడ దాకా. నాకు భయం వేసింది. నా చేతిలో కెమెరా ఉంది, మళ్ళీ అందులో పెద్ద కెమెరాలు పెట్టుకున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని. మనం వచ్చింది ప్రోగ్రామ్కి కదా. మా మామ చాలా పైకి వెళ్ళిండు, చాలా అంటే చాలా పైకి వెళ్ళిండు. ఏమవుతుంది ఇక్కడ దోమలు వేరే ఉన్నాయి మామ. కుట్టి కుట్టి మంటలు మనకు కంటలు వస్తున్నాయి రోడ్డుగా. వాము గుర్తున్నాయి మామ దోమలు. కొంచెం బాగానే కనబడతాయి, కాకపోతే ఇలా కనబడే కొండ దోమలు ఉన్నాయి. ఇక్కడ దోమలు కుడుతున్నాయి. వీళ్ళు స్కిల్స్ దిగుతారు. ఏముంది ఏముంది అబ్బో ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇది ఇలాంటి యాంగిల్లో నేను ఎప్పుడు వీడియో తీయాలి. ఇట్లా సూపర్ తీస్తున్నా చూడు. ఇట్లా ఒకసారి ఇటు వచ్చి చూడు, ఏమన్నా ఉందా అలా చూడు. వాళ్ళు కనబడతారు, నేను కనబడతాను. మంచిగా వాటర్ ఫాల్ మీద చూడు.
జారి పడతారు ఆయన. ఇక్కడ పైనుండి వచ్చే వాటర్ ఈ దారి అంతా ఇదే లెవెల్లో ఇట్లా పోకుండా ముందు ఒక చెరువు ఉంది, ఆ చెరువులో కలుస్తాయి. దర్శనం చేసుకొచ్చుకుంటారంటవా అమ్మ? రిటర్న్ బ్యాక్ అయినా వెళ్తున్నా ప్రోగ్రాం కాడికి. చాలా బాగుంది, ఇంకా మస్తు మంది వస్తారు. ఫుల్ మంది దిగుతుండే కూడా కాళ్ళు ఘోరంగా, కాళ్ళు ఘోరంగా వస్తుంది. అది ఎక్కిన దానికంటే దిగుడే ఇంకా ఘోరంగా ఉంది. ఇది ఇక్కడ నడిచి అంత ప్లేస్ అంతా నిన్నబడ్డదా. మంచి ఎక్స్పీరియన్స్ అండి, సూపర్. నువ్వు ఆగాలి కదా మరి, మళ్ళీ నువ్వు తొందరగా పోతే ఎట్లా? ఇప్పుడు ఈ పైనుండి వచ్చే వాటర్ అన్నీ ఇక్కడ పక్కన ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువులో పడతాయి. కానీ దాన్నే మంచిగా ఒక డ్యామ్ లాగా కట్టి, మినీ డ్యామ్ లాగా చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. వాటర్ స్టోరేజ్ చేయాలి, ఈ వాటర్ వేస్ట్ కాకుండా. చిన్న చెరువు ఉంది ఇక్కడ కానీ పెద్ద డ్యామ్ లాగా కట్టాలి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఆ ముందట చెరువు ఉంది, ఆ చెరువు కూడా మీకు చూపిస్తా. వెళ్తున్నారు, బాయ్ బాయ్. అది చాలా ఒక వాలు, చైనా వాల్ కదా కట్టినట్టుండే రాళ్ళు ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే మధ్యలో వరకే పోయి వస్తారు చాలా వరకు. అంటే పిల్లలు కొంచెం యాక్టివ్గా ఉండి మంచిగా ఉన్న వాళ్ళు అయితే మామవుతారు, కానీ అది సాహసంతో కూడుకున్న పని. ఎందుకంటే అది ఏమైనా మిస్టేక్ అయిందనుకో జారి కింద పడతారు. ఆల్రెడీ అట్లా ప్రమాదాలు ఇక్కడ జరిగినాయి. ఆల్రెడీ 2-3 చనిపోవడం కూడా జరిగింది. ఫుల్ సెక్యూరిటీ పెట్టిర్రు, అయినా కూడా పింఛన్ మించెలి దాటి వస్తారు. అక్కడ సెక్యూరిటీ కానిస్టేబుల్స్ వాళ్ళు ఉండి కూడా అట్లా పోవద్దు, జాగ్రత్తగా ఉండాలి అని ఎంత హెచ్చరిక జారీ చేసినప్పటికీ వాళ్ళని తప్పించుకొని లోపలికి వస్తారు. ఇది గ్రేట్ ఎక్స్పీరియన్సే, కానీ జాగ్రత్తగా ఉండడం మాత్రం చాలా ఇంపార్టెంట్. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మంచిగా వెళ్ళండి. ఈ చెరువులకే వాటర్ వస్తాయి అన్నట్టు. ఎట్లా? ఇది మనం ఎక్కింది ఇక్కడ చివరలో, అక్కడ నుండి వాటరు అక్కడ నుండి సీదా ఈ చెరువులోకి వచ్చి కలుస్తాయి. మనం ఏమంటున్నామంటే ఇదే చెరువును ఒక డ్యామ్ టైపు నిర్మించినట్టయితే ఇక్కడ చాలా దాని కింద పండే పంటలు కానీ ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఉంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అది చూడాలి. బోడకాకరకాయ కావన్నా నీకు? అడవి కాకరకాయ అంటారు దాన్ని. బోడకాకరకాయ వేరు, మళ్ళీ అది సీడ్ అంటారు. అంటే మనం మామూలుగా దొరుకుతాయి. అది అడవి కాకరకాయ. అడవి కాకరకాయ మంచిగా ఉంటుంది, కానీ మంచి ఔషధం ఉంటుంది అందులో, ఆరోగ్యానికి మంచిది. షుగరు, బీపీ అవన్నీ అయితే ఎక్సలెంట్. అవి వాటితోనైతే క్లీన్ అవుతుంది. అసలు షుగరు, బీపీ అనేది రానే రాదు.
ఇక్కడ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా యూజ్ అవుతుంది. అంటే అట్లాంటి మొక్కలు ఉన్నాయి ఇక్కడ. జమ్మి చెట్లు ఉన్నాయి, రావి చెట్లు ఉన్నాయి, చింత ఉన్నాయి, కరివేపాకు అన్నీ ఉన్నాయి. అడవి కాదు ఇది, అమ్మ. ఇది అడవి అనరు, అమ్మ. మన అమ్మకి ఎంత మనం పుట్టినప్పుడు పాలు తాగితే ఎంత బలం ఉంటుందో అది అంత బాగుంది. అన్ని చెట్లు ఇక్కడ ఉన్నాయి, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ అనేది మనము ఒక్కసారి అది చూస్తేనే అనుభవిస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను కూడా చెప్పేది ఏంటంటే ఒకసారి రాయకల్ జలపాతానికి రండి, అక్కడ ఎక్స్పీరియన్స్ చేయండి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇదేం చెట్టు? మర్రి చెట్ట. ఓకే. ఇంకా గివి ఏం చెట్లు అంటారు? గివి కదా, ఇవి మస్తు గట్టిగా ఉంటాయి. అదేం తీగ? ఆ చెట్టుకు చూడడానికి మాత్రం బ్రహ్మాండంగా ఉంది, బహు ఆనందంగా ఉంది. మన ఏమంటారు మల్లె తీగ అల్లుకున్నట్టు అల్లుకుంది చెట్టును. ఇటేనా? ఇటైతే చెరువు కనబడుతుంది మనకి. ఇప్పుడు జాగ్రత్తగా పోవాలి. ఇగో మామ అన్నది గిదే తీగ. ఈ తీగ ఏంటిదో ఫ్రెండ్స్ ఎవరికైనా తెలిసేది ఉంటే కామెంట్ చేయండి, మాకైతే తెలియట్లేదు. ఇగో ఇదేంటిది మామ? గిదేం చెట్టు? గిది 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 పులిచింతేనా? అవునా? ఇప్పుడు ఇగో ఇది రావి చెట్టు, ఇది ఉసిరికాయ చెట్టు. ఇక్కడ చెట్లు కూడా బాగున్నాయి మామ. ఇదేం చెట్టు మామ? ఇది వెరైటీగా ఉంది. ఇగో ఇది ఇది ఒకటి ఉన్నది, ఇదో రకంగా ఉంది. అల్లనేరేడా? ఇది అల్లనేరేడా అనుకుంటా కదా? ఇది కాదా? అదా? ఇదేం చెట్టు మరి? ఎలక పండ్ల. ఓకే ఓకే. ఇది ఎలక పండ్ల ఎలక్కాయ చెట్టు. రైట్ రైట్. ఇది ఏంది? జమ్మి చెట్టు లాగా ఉంది. హైబ్రిడా? ఓకే. అది ఇంత మంచి చెట్లు కూడా ఇక్కడ మంచిగా ఇవి పెంచినాయా ఉన్నాయా? అటు లోపల ఉన్నాయి అయితే మామ, అవి మొత్తం ఓకే. కానీ ఇవి ఏంటంటే ఇది ఫారెస్ట్ వాళ్ళది కదా, కొంచెం అట్లా. ఇదేంటిది? ఆర్ఎఫ్ ఆకునూరు. ఓహో, ఇది ఆకునూరు పరిధికి వస్తుంది కావచ్చు. ఇది ఆకునూరుకి ఇక్కడ ఎందుకు ఉన్నది? ఆకునూరుదే. ఆకునూరు అది అంతా అక్కడ దాకా ఆకునూరుదే ఉంటుంది. గిది అదే, ఈ గుట్ట తర్వాత ఉన్నది ఆకునూరే. రాయకల్ జలపాతం అంటారు, ఇటు నుంచి రాయకల్. ఇట్నున్నట్టు రాయకల్ అన్నట్టు ఉందట. గోకుతుందంటే ఆకలి, మీరేమనుకోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే గోకుతుందంటే ఆకలి, కడుపులో ఏమంటారు ఎలుకలు పరిగెడతానే అని అంటారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఆయన ఎక్స్పీరియన్స్ అట్లా చెప్పిండు. నాకు కూడా ఆకలి ఫుల్గా ఎత్తుంది, పోయి తినాలి. ఇక ఫస్ట్ తిన్నాకనే కెమెరా పట్టి ఫోటోలు తీస్తా. నా వల్ల కాదు, ఇప్పుడు గుట్టెక్కి దిగేసరికి ఎనర్జీ అంతా పోయింది. ఇక్కడ చెరువులకి వచ్చి వాటర్ కలుస్తాయి. ఇది ఒక రిజర్వే టైప్ ఉన్నది మొత్తం. చేస్తే బాగుంటుంది. ఇదేం చెట్టు? ఇదేం చెట్టు? ముల్లగా. తెలిసిన వాళ్ళు చెప్పండి ఫ్రెండ్స్. అవును, బూరుమిఠాయి అక్కడ కూడా పట్టుకొచ్చిండు ఆయన మరి. కాదు, ఆయన అదో లాజిక్, బిజినెస్ అన్నట్టు అది. తమ్ముడు నా బండి మీద కూర్చున్నా, నా బండికి అక్కర్లేదు. బూరుమిఠాయి ఎంత? 10 రూపాయలా? మమ్మ తింటావా? బూరుమిఠాయి తింటావా? ఒక్క 2. అబ్బాబ్బా, మంచి ఎక్స్పీరియన్స్. బూరుమిఠాయి
చెప్పండి బ్రో. నేను చిన్నప్పుడు బాగా తినది, మంచిగా ఉంది. చవక తక్కువనే, 10 రూపాయలు ఏం కాదు, తినచ్చు. మనకు మనం బిజినెస్ ఇచ్చినట్టు కూడా ఉంటుందని. ఇందులో మనం కొండకి దిగినాక కొంచెం ఎనర్జీ కూడా వస్తాయి. సార్వాల్ కూడా ఉన్నారు ఇక్కడ. సార్వాల్ ఫారెస్ట్ ఆఫీసర్ సార్వాల్ కూడా ఉన్నారు కొత్తూరు. నువ్వేం చదువుకున్నావు తమ్మి? నేను తెలుగే. నైన్త్ చదువుతాడంట. ఏం చదువుతున్నావు అంటే తెలుగే చదువుతున్నాను. నాకే పని చేసినావు తమ్మి, మస్తున్నది నీ పని. అక్కకి అవసరం లేదు తమ్మి. నువ్వు ఎట్లా వచ్చినావు తమ్మి? లిఫ్ట్కే వచ్చినావా? మరి ఇప్పుడు ఎట్లా వదలవు? ఇప్పుడు లిఫ్ట్కేనా? మరి ఎందుకు ఇంత ఇబ్బంది? అక్కడ ఇవి మొత్తం అమ్మడి పోతాయి సాయంత్రం వరకు 500 వస్తాయా? మీకు ఎంత మిగులుతాయి? మీరే చేస్తారా? అంటే 500 మిగులుతాయి తమ్మి. కూరగాయలు పప్పులు అయితే పైసలు. స్కూలు తర్వాత మరి స్కూల్కి పోతే మంచి జాబ్ వస్తుంది కదా. ఇది చేస్తే ఏమన్నా చెప్పు, మంచి జాబ్ సంపాదించుకోవాలి. జాబ్ టైం పాస్ స్కూల్ అయినప్పుడు పెట్టుకోవాలి పని. ఫస్ట్ చదువుకుంటే ఆ బిజినెస్సే పెట్టుకో, నేను అర్థమట్లేదు కానీ చదువు. ఓకేనా? దా మరి అత్తవా తమ్మి, పోదాం. వర్షం వస్తుంది, చాలా వర్షం వస్తుంది, తడుతున్నాం. వర్షం పడుతుంది, ఘోరంగా వర్షం పడుతుంది. ఈ వర్షంలో పోతున్నాం. అటే ఏం వర్షం ఏం కాదు. గ్రేట్ ఎక్స్పీరియన్స్ మామతోని. ఫస్ట్ వర్షం పడుతుంది, ఈ వర్షంలో వెళ్తున్నాం.